అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి వెల్లుల్లి కారం వేసి రైస్ తాలింపు అనేది పెడుతున్నానండి. మీరు ఎంతమందికి తెలుసు రెసిపీ? నేనైతే ట్రై చేయడం ఫస్ట్ టైమేనండి. కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ట్రై చేద్దాం, బాగుంటుందని చాలా వీడియోలు చూశాను. సో అందుకని ట్రై చేద్దామని నేను కూడా దీన్ని ట్రై చేస్తున్నానండి. మీరు ఎంతమందికి తెలుసు? మీకు కూడా ఇది ఇష్టమని లైక్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే నేను ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు కలుపుకొని వేస్తానండి. మీకు కూడా తెలుసా ఈ రెసిపీ? తెలిస్తే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదైతే నేను ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే మరి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ చేసేది చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది. ఇవ్వండి, ఇందులో కొంచెం నేను చక్కగా పిండుకుంటున్నాను, పులుపు కొంచెం ఉంటుందని చెప్పేసి. పర్లేదండి, ఉప్పు కారం చూసాను, పర్లేదు, బాగానే ఉంది. అంటే మనకి ఎప్పుడైనా నోటికి బాగాలేనప్పుడు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్తో అలాగా తినాలనుకుంటే ట్రై చేయొచ్చు. కానీ ఎక్కువ తిన్నామండి. కొంచెం ఏదో జస్ట్ నోటికి నచ్చినప్పుడు ఫ్లేవర్ కోల్డ్ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే తినడానికైతే ఇది కొంచెం నచ్చుతుంది. అది కూడా వేడి వేడిగా తింటే బాగుంటుందండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ట్రై చేస్తాను. బాగుందండి, సూపర్. మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ అసలు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.